ఇప్పుడు అన్న బ్రేకింగ్ వార్త. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం 5:45 కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో గోపీనాథ్కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. ఆయన మరణంపై వివిధ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో టీడీపీలో జాయిన్ అయి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు మాగంటి. 1985 నుంచి 92 వరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 87, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా మాగంటి బాధ్యతలు నిర్వహించారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా హైదరాబాద్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా వివిధ హోదాల్లో పనిచేశారు మాగంటి గోపీనాథ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్యంతో బాధపడిన ఆయన ఈ ఉదయం 5:45 కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రి ఆవరణలో మా కరెస్పాండెంట్ అనిల్ ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఒకసారి అనిల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్, గుడ్ మార్నింగ్. మాగంటి గోపీనాథ్ గత 3-4 రోజులుగా చాలా సీరియస్ ట్రీట్మెంట్లో ఉన్నారు, చనిపోయినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఏంది ఆసుపత్రి వద్ద పరిస్థితి? ఎస్ వెంకట్, ఈరోజు ఉదయం 5:45 సమయంలో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం, అంటే 5వ తారీఖు ఈయన చికిత్స నిమిత్తం ఈయన ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సమయంలో ఆయన మరణించినట్టుగా కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈయన చనిపోయినట్టుగా సమాచారం అందడంతో ఈ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నాయకులు కావచ్చు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పాలి. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్కి సంబంధించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా టీడీపీలో పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈయన మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అధిక మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన లేకపోవడంతో తీరని లోటు అని చెప్పేసి పార్టీకి ఇటు హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఏఐజీ హాస్పిటల్కి ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు గాను ముఖ్య నేతలు అయితే ఒకరికొకరుగా ఏఐజీ హాస్పిటల్కి అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావు ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు టీడీపీ ముఖ్య నేతలు అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఒకరికొకరుగా అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులంతా కూడా హాస్పిటల్కి అయితే ఒకరికొకరుగా చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ విషయానికి వస్తే 1963లో ఈయన జన్మించారు. ఆ తర్వాత ఈయన 2014లో ఈయన టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఈయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2018లో కూడా ఈయన ముందస్తు ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2023లో కూడా ఈయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గోపీనాథ్ చనిపోవడం అనేది తీరని లోటుగా ముఖ్య నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు ఒకరికొకరుగా. అదేవిధంగా కేసీఆర్ కూడా మరికొద్దిసేపట్లో, అంటే 9:30-10 గంటల సమయంలో ఏఐజీ హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా పార్థివ దేహాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని చెప్పేసి పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కొడుకు హిమాన్స్ అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా మాధవరావు సంబంధించి ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతలు, రాజకీయ నాయకులు, ఆయనకు సంబంధించిన అనుచరులు
అనుచరులు ఇప్పటికే ఏఏజీ హాస్పిటల్కి అయితే ఒకరికొకరుగా చేరుకుంటున్నారని చెప్పాలి. అయితే గత 5వ తారీఖున, ఈ నెల 5వ తారీఖున ఆయన చికిత్స నిమిత్తం ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. డయాలసిస్ ఆయనకి చేస్తున్న సిచ్యువేషన్, అంటే ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితోటి బాధపడుతున్నట్టుగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు తెలుసు. సో అందులో భాగంగానే ఒక్కసారిగా 5వ తారీఖున ఆయన చికిత్స నిమిత్తం ఒక్కసారిగా అస్వస్థకు గురవడం, ఆ తర్వాత ఏఏజీ హాస్పిటల్కి తీసుకొచ్చిన సిచ్యువేషన్. ఆ తర్వాత 2 రోజులుగా ఆయనని వెంటిలేటర్ పైనే చికిత్స కోసం అని చెప్పేసి వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 5:45 సమయంలో ఆయన మరణించినట్టుగా డిక్లేర్ చేశారు, కన్ఫర్మేషన్ చేశారు. హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది కన్ఫర్మేషన్ ఇవ్వడంతో దీంతో రాజకీయ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించి పలువురు నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పార్టీకి తీరని లోటు అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వెంకట్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మాగంటి గోపీనాథ్ ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒకరికొకరికి అయితే ఏఏజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. అయితే పార్థివ దేహానికి సంబంధించి మాగంటి గోపీనాథ్కి సంబంధించిన నివాసం ఏదైతే మాదాపూర్కి సంబంధించిన ఏరియాలో ఉందో మాదాపూర్ ప్లేస్కి అయితే, కావేరీ హిల్స్కి అయితే తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఈ ఏఏజీ హాస్పిటల్కి వచ్చి ఆయనని పార్థివ దేహాన్ని సందర్శిస్తారని చెప్పేసి, పరామర్శిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, ఇటు అనుచరులకు సంబంధించి కావచ్చు, ఆయనకు దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆయన లేకపోవడం, ఆయన లేని లోటు అనేది, తీరని లోటు అనేది ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ప్రజెంట్ వాళ్ళ కుటుంబ సభ్యుల సంబంధించి కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈయన ఇటు టీడీపీలో పనిచేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా పనిచేశారు కాబట్టి ఇటు టీడీపీకి సంబంధించిన అనుచరులు, కార్యకర్తలే కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈయనకి దగ్గరి సంబంధం కలిగిన వారు కాబట్టి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులంతా కూడా ఈయనకి దగ్గరి సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయన లేకపోవడం తీరని లోటు అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఈ 3 సార్లు గెలిచిన సమయంలో కూడా ఆయనకు సంబంధించి మాగంటి గోపీనాథ్ మాస్ లీడర్ అని కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. జూబ్లీ హిల్స్కి సంబంధించి ముఖ్యంగా ఆయనకి అభిమానులు ఎక్కువ, అదేవిధంగా అనుచరులు కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటుంటారు. అందులో భాగంగానే ఈయనకు సంబంధించి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, జరిగిన రోజు నుంచి కూడా, అంటే ఈయన ఎప్పుడైతే ఏఏజీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించిన అనుచరులు, అభిమానులంతా కూడా ఏఏజీ హాస్పిటల్కి చేరుకోవడం, అదేవిధంగా కేటీఆర్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏఏజీ హాస్పిటల్కి రావడం, ఆయన్ని పరామర్శించడం. ఆ సమయంలో ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ బాగానే ఉన్నారు అని చెప్పేసి కూడా నిన్నటి వరకు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు ఉదయం ఒక్కసారిగా 5:45 సమయంలో ఈయన చనిపోయినట్టుగా, మాగంటి గోపీనాథ్ చనిపోయినట్టుగా కూడా కన్ఫర్మ్ చేయడంతో ఇక ఏఏజీ హాస్పిటల్కి అయితే ఒకరికొకరుగా ప్రజెంట్ ఏఏజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా మీరు విజువల్స్లో చూడొచ్చు, దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నారు కూడా, కేటీఆర్ కూడా పార్థివ దేహాన్ని చూసేందుకు గాను మాగంటి గోపీనాథ్కి సంబంధించి ఏఏజీ హాస్పిటల్కి అయితే చేరుకున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ముఖ్య నేతలందరూ కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏఏజీ హాస్పిటల్కి అయితే ఒకరికొకరుగా ఇటు అందరూ కూడా ఏఏజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారని చెప్పాలి వెంకట్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని అయితే ఈ కేసీఆర్ పరామర్శించే అవకాశం ఉంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చి కేసీఆర్ పరామర్శిస్తారా, లేదా మాదాపూర్లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తర్వాత, పార్థివ దేహానికి సంబంధించి చేరుకున్న తర్వాత అక్కడికి వస్తారా అనేది ప్రజెంట్ అయితే తెలియాల్సి ఉంది. సో ఇందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ చనిపోవడం అనేది తీరని లోటు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ కూడా ఈ పార్టీకి మాగంటి గోపీనాథ్ లేని లోటు అయితే కనిపిస్తుంది, ఆయన లేని లోటు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తీరని లోటు అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడడం, అదేవిధంగా హరీష్ రావు కూడా ఏజీ హాస్పిటల్కి రావడం, ఇప్పుడే ప్రజెంట్ కేటీఆర్ కూడా ఆయన ఏజీ హాస్పిటల్కి పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి
నుంచి మనం అర్థం చేసుకోవచ్చు మాగంటి గోపీనాథ్ ఎంత దగ్గరి సంబంధం ఉంటుందో, దగ్గరి సన్నిహితం ఉంటుందో ఇటు కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, అదేవిధంగా కేసీఆర్తో కావచ్చు. అంటే ఇటు ఎక్కడ ఈయన పని చేసినా కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మెజారిటీ తోటి కూడా గెలవడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇటు టీడీపీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఆయనకంటూ ఒక పేరుంది, అభిమానులు ఎక్కువ, అనుచరులు ఎక్కువ, ఆయనకు సంబంధించి కార్యకర్తలు కూడా ఆయనకి ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా మాస్ లీడర్ అని చెప్పేసి కూడా ఆయనకంటూ ఒక పేరు ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అకాల మరణం పొందడం అనేది చాలా మందికి కూడా, ఇటు కార్యకర్తలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, తీరని లోటు అంటూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రెజెంట్ కనిపిస్తున్న సిచ్యువేషన్ వెంకట్. అదేవిధంగా ప్రెజెంట్ ఈయనకు సంబంధించి పార్థివ దేహానికి సంబంధించి మాదాపూర్లోని కావేరీ హిల్స్కి అయితే తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కేసీఆర్ మాత్రం 9:30-10 గంటల సమయంలో ఏఏజీ హాస్పిటల్కి చేరుకొని పార్థివ దేహానికి సంబంధించిన మాగంటి గోపీనాథ్ సంబంధించిన పార్థివ దేహాన్ని అయితే పరామర్శించే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా ఆయన సంతాపం తెలిపారు. సో ప్రెజెంట్ అయితే ఏఏజీ హాస్పిటల్ వద్ద అయితే విషాదం వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి.